ఇది ఎప్పుడైనా గమనించినా మనం ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్ ఒక సినిమా చేస్తే 3 గంటలు 4 గంటలు కంటిన్యూస్ చూసినా కూడా మనకి ఏంటంటే నిద్ర రాదు. అదే నువ్వు ఏదైనా బుక్ పట్టుకొని ఆ యూట్యూబ్లలో ఏంటంటే ఒక మంచి నీకు నీ లైఫ్ పరంగా స్టడీ పరంగా కంటెంట్ చూస్తావు అనుకో, ఒక 10 నిమిషాలు చూసే వరకు ఏంటి అంటే నీకు నిద్ర వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అట్లా ఎందుకు వస్తుంది ఏంటంటే నువ్వు ఈ రోజు చేసే పని ఏంటంటే రోజు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూస్తావు, వేరే వేరే మోటివేషనల్ కంటెంట్ కాకుండా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ చూడడం వల్ల నువ్వు నీ మైండ్ను నాకు ఈ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ నచ్చుతుంది అని నువ్వు మైండ్కి ట్రైన్ చేస్తున్నావు. కాబట్టి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ వచ్చినప్పుడల్లా నీ మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఈ ఏదైతే స్టడీ లేకపోతే నీ లైఫ్ పరంగా కంటెంట్ ఏంటంటే నువ్వు ఎప్పుడో ఒకసారి 15 రోజులకు ఒకసారి లేకపోతే 30 రోజులకు ఒకసారి చూస్తావు కాబట్టి, ఆ బుక్లో 30 రోజులకు ఒకసారి పడతావు కాబట్టి అది నీకు ఏంటంటే మైండ్ దాన్ని డైలీ నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి ఇది వస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు అనే విధంగా నీకు నిద్ర వచ్చేటట్టు మైండ్ అనేది నిన్ను ట్రైన్ చేస్తుంది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత ఈ రోజుకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బుక్ పట్టుకొని చదువుకుంటే ఏంటంటే నీ మైండ్ ఏంటంటే వీడు బుక్ పట్టుకొని చదువుకుంటున్నాడు, వీడు ఏంటంటే బుక్ పట్టుకుంటే వీడికి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు నీ మైండ్ కూడా ఏంటి అంటే అట్లా ట్రైన్ అవుతుంది. అటు అప్పుడు ఏంటంటే నువ్వు ఇట్లా 3-4 గంటలు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేసినట్టు 3-4 గంటలు చదవగలుగుతావు. కాబట్టి నీ మైండ్ను చదవడానికి ఉపయోగించు.